హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వినాయక చవితి థర్డ్ రోజు నేను చేసిన స్వీట్ ఏంటంటే ప్రసాదం ఆహ్, మోదకాలు ఇంకా ఉండ్రాళ్ళు అనమాట. సో, ఆ టైప్‌లో చేశాను. సో, దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఆహ్, ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లం వేసేసుకొని 2 కలుపుకుంటూ మంచిగా అడుగంటకుండా కలుపుకుంటూ గట్టిగా చేసుకోవాలి దగ్గరకొచ్చేదాకా. అది దగ్గరకొచ్చిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. చల్లగా అయిపోతుంది. ఇంకా గట్టిగా అయిపోతుంది. సో, దాని తర్వాత ఇంకో గిన్నెలో వాటర్ ఏసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని, వేడిగా ఉన్నప్పుడే దాన్ని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవడానికొస్తుంది. చల్లగా అయితే అది సరిగ్గా కుదరదన్నమాట. సో, వేడివేడిగా ఉన్నప్పుడు మీకు చెయ్యి కాలుతుంది అని అనుకుంటే దానిపైన తడి బట్ట వేసి దాంతో తడి క్లాత్ ఉంటది కదా! దాంతో కలుపుకోండి. ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. సో, దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, దాని మధ్యలో స్టఫ్ ఉంది కదా! మనం ఏదైతే నెయ్యిలో వేయించుకున్నాం బెల్లం, పచ్చి కొబ్బరి. సో, అది దీంట్లో పెట్టేసి మోదకాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలాంటి షేప్స్ కావాలంటే అలా షేప్స్‌ని తయారు చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. దాన్ని బియ్యం పిండి ఇంకా ఈ ఇది ఉంది కదా! బెల్లంది. అవి 2 కలిపేసుకొని గూడా మీరు ఉండ్రాళ్ళలాగా చేసుకోవచ్చు. సో, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేనైతే కొన్ని అలా చేశాను. కొన్ని ఇలా చేశాననమాట. సో, చూడండి ఇలా చేసేసుకోవాలి. మీ దగ్గర మోదకాలు చేసేది అదే ఉంటుంది కదా! దాంతో అయినా చేసుకోవచ్చు. అది లేకపోతే ఇలా హ్యాండ్‌తో అయినా చేసుకోవచ్చు. సో, ఇలా చేసేసుకున్న తర్వాత వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక గట్టి ఏమంటారు మన జల్లెడ లాంటిది అలా ఉంటుంది కదా! హోల్స్‌తో అలాంటిది ఒకటి తీసుకోండి. దాని తర్వాత అవన్నీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి మనం ఇడ్లీలు ఎలా అయితే ఎసరు పెట్టి ఇడ్లీ పాత్రలలో వేసి చేస్తామో సో అలానే ఇది కూడా గిన్నెలో వాటర్ వేసుకొని ఎసరు పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇవన్నీ కూడా పెట్టేసుకోండి. మీరు ఏవైతే ప్రిపేర్ చేసుకున్నారో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దానిపైన ఇది పెట్టేసుకొని దానిపైనుంచి ఇంకో క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టండి. సో అది కుక్ అయిపోతుంది. అంతే, చాలా ఈజీ అండ్